వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ 11 సంవత్సరాల పాలనపై స్థానిక పద్మశాలి సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ నాయకులు మార్త సత్తయ్య మాట్లాడుతూ, ప్రధాని మోదీ హయాంలో 11 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని ఎన్నో విజయాలను సాధిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లారని అన్నారు. పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ 11 ఏళ్లలో దేశం గర్వించదగ్గ ఎన్నో విజయాలు చేకూర్చడం జరిగిందన్నారు. అందులో భాగంగా అయోధ్య రామ మందిరం, పేదలకు ఇండ్లు, రేషన్ బియ్యం, ప్రతి పేదింటి కలలు నెరవేర్చే ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలలోకి వెళ్లేలా అందరికీ వివరించాలని అన్నారు. అనంతరం నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు వివేక్ రెడ్డి, అన్నం నరసయ్య, మహంకాళి శ్రీను, కట్కం శ్రీనివాస్, బిల్లా కృష్ణారి, గుడిసె మనోజ్, జవాజీ రాజశేఖర్, కొన్నాల రఘుపతి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మరి పట్టణ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అయితే మోడీ గారి పాలన 11 ఏళ్ళు పూర్తి గావిస్తున్న సందర్భంగా మరి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకొని మరి ఈ 11 ఏళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకుపోయే విధి విధానాలను చర్చించుకోవడం జరిగింది. అలాగే పార్టీ ఏదైతే తెలియజేస్తుందో ప్రతి ఒక్కరం కూడా మన అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటడం అనేది పర్యావరణాన్ని రక్షించే విధంగా మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి ప్రతి ఒక్కరం కూడా చెట్లు నాటే కార్యక్రమం, అలాగే కూడా ఇందులో భాగంగా ప్రజలందరూ కూడా మన ఇంటి ఆవరణలో ఒక చెట్టు నాటుకోవాలని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. మరి 11 ఏళ్ల నుంచి మోడీ గారు ఎన్నో రకాల అభివృద్ధులు మన భారతదేశాన్ని ప్రపంచంలో కీర్తి కిరీటంలో నిలిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. డిజిటల్ పేమెంట్ అంటే అసలు డిజిటల్ పేమెంటు ఈ భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారా, 140 కోట్ల జనాభా ఉన్నారు, అసలు డిజిటల్ పేమెంట్లు సాధ్యమవుతుందా అని వ్యంగ్యంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, గ్రామాల్లో కాయగూరలకు తీసుకున్న కాడ కనీసం రూపాయి బిల్లు చెల్లిస్తే కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్ ద్వారా డిజిటల్ పేమెంట్లు నడుస్తూ ఉన్నాయి. మరి జన్ధన్ అకౌంట్లు కానీ, మరి ముద్రా యోజన కానీ, అనేక మరి ఇదేదైతే శానిటైజర్ విషయంలో మరి మరుగుదొడ్లు కానీ అనేక కార్యక్రమాలు ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేవలం అది నరేంద్ర మోడీ ద్వారానే. ఒక పక్క ఉగ్రవాదంపై పోరు చేస్తూ మరోపక్క అభివృద్ధిని మరోపక్క చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ కనీసం అవినీతి లేని ప్రభుత్వం నడుతుంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే, మరి నరేంద్ర మోడీ ద్వారానే మరి అది సాధ్యమవుతుంది.